చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఉగ్రత వస్తే రానియండి, వచ్చాక చూద్దాం కదా. సొదొమను విడిచి వెళ్ళేటప్పుడు లోతు తనకు కాబోయే అల్లుండ్ల దగ్గర కూడా ఈ వార్త తీసుకుని వెళ్ళాడు. అయ్యా, అగ్నిగంధకములు కురిపించబోతున్నాడంట దేవుడు, కనుక మాతో కూడా రండి, లెండి, ఇదిగి సొదొమను విడిచి మాతో కూడా రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడంటే వాళ్ళు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉన్నాడు. ఎగతాళి చేశారు. మంచి వయసులో ఉన్నారు కదా, ఎగతాళి చేశారు. ఈ ముసలోడు ఎట్టాగ చెప్తాడులే, ఈ ముసలోడు ఇలాగ చెప్తాడులే అని ఎగతాళి చేశారు. దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి రానే వచ్చింది. అగ్ని గంధకములు కురిపించబడ్డాయి. ఏమైపోయారు? ఆ లోతు కుటుంబములోనికి కాబోయే అల్లుండ్లు ఏమైపోయారు? అపహాస్యం చేసిన వారు, తృణీకరించిన వారు, ఎదురాడిన వారు, పోరాడి మాట్లాడిన వారు, ఎదురు తిరిగిన వారు, అవిధేయత చూపించిన వారు ఏమైపోయారు? ప్రియుడా, ఈ రక్షణ సువార్త నీ కొరకే. ప్రభువును నీవు నమ్మితే, నీవు రక్షింపబడితే, నీవు బాప్తిస్మం పొందితే ఆయన రెక్కల చాటున నీవు దాచబడతావు. ఆయన పర్ణశాలలో నీవు దాచబడతావు. ఆయన సన్నిధి మాటున నీవు దాచబడతావు.